Sri Punyabhumi Developers Private Limited powered by Sivasivani Institute of Management co-sponsored by Flowwell Pumps. Come on India ku తిరిగి స్వాగతం. మన దేశంలో కరప్షన్ ఈ స్థాయిలో పేరుకుపోవడానికి ప్రధాన కారణం అవినీతి పరులకు శిక్షలు పడే అవకాశం చాలా తక్కువ ఉండటమే. చట్టాల్లోని లొసుగులు, కోర్టుల్లో జరుగుతున్న జాప్యం, రాజకీయానికి అవినీతికి ఉన్న అక్రమ సంబంధం, వీటిని ఉపయోగించుకొని మన దేశంలో అవినీతి పరులు రొమ్ము విరుచుకొని దర్జాగా తిరుగుతున్నారు. అమెరికా, యూరోపియన్ దేశాల్లో తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా శిక్ష నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మన దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల అవినీతి నుంచి బయటపడే మార్గాలను ఎక్స్పర్ట్ ఒపీనియన్లో నిపుణుల అభిప్రాయం చూద్దాం. జేపీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రతి దాంట్లోనూ ప్రజల పార్టిసిపేషన్ ఉంటుంది. అంటే దాన్ని ఆ సమస్యను అధిగమించడానికి ప్రజల పార్టిసిపేషన్ ఉంటుందండి. ఈ స్కాముల విషయంలో ప్రజలు ఏం చేయాలి? కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పెద్ద పెట్టున అవినీతికి పాల్పడినట్లయితే దానివల్ల లాభం ఉండదు, సొమ్ము పోయి శని పడుతుంది అన్నటువంటి సంకేతాన్ని ఈ దేశానికి మనం ఇవ్వకపోతే, రెండు మన డబ్బు పూర్తిగా మన చేతిలో ఉన్న డబ్బుని దోచుకున్నట్లెక్క. దారి దొంగ దోచుకుపోయాడు, మౌనంగా కూర్చుంటే లాభం లేదు. వాడు జైలుకి వెళ్ళినా మనకు లాభం లేదు. జైలుకి పంపిద్దాం, ఊరేద్దాం, కానీ ముందు ఆ డబ్బులు లాక్కోవాలి. 3, రేపు పొద్దున ఇట్లాంటివి జరగకుండా కళ్ళెం వేసేయాలి. ఇక నుంచి ఇది సాధ్యం కాదని తాళం పెట్టేసి మేము పహరా గుంచోవాలి. దానికి తగినట్టుగా చట్టపరంగా ఏర్పాట్లు చేసి అవినీతికి ఎవరు పాల్పడ్డా కూడా వాడి ఆస్తులు పోతాయి, వాడి పదవులు పోతాయి, వాడికి ఉన్న మరి స్వేచ్ఛ పోతుంది, జైల్లోకి పోతాడు, వాడి పరుగు పోతుంది, తలెత్తుకోలేడని చెప్పిన పరిస్థితి కల్పించాలి. అవినీతి పరుడు రేపు పొద్దున పిల్లల పెళ్ళిళ్ళు 100 కోట్ల రూపాయలతో ఖర్చులు చేస్తే మనం నోట్లు వెళ్ళేట్టు చూస్తూ ఉంటే, వాడిని మనం నెత్తిన పెట్టుకుని మళ్ళీ రేపు పొద్దున మంత్రినో లేకపోతే ప్రధానమంత్రినో చేస్తా కూర్చుంటే ఈ దేశం ఏమవుతుంది? కాబట్టి ఇది కాదు అనే సంకేతాన్ని మనం బలంగా పంపించాలి. దానికి ఇది గొప్ప అవకాశం. ఈ సంక్షోభాన్ని ఈ దేశంలో అవినీతికి దానికి సమాధి కట్టడం కోసం అని చెప్పని, ఇక ముందు అవినీతి చెల్లదు అని చెప్పని సంకేతం ఇవ్వడం కోసం అని చెప్పని మనం ఈ దేశంలో ప్రతి పౌరుడు ఉద్యమించాలి. ఇక ముందు అవినీతికి ఎవడ పాల్పడ్డా కూడా మక్కలిరిగేలా వాడందరికీ కూడా అవకాశం లేకుండా మీరు శిక్షించే విధానం ఏర్పాటు చేయండి. ఈ ప్రధానమంత్రి కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అందరూ దొంగలు కాదు. అరే పరిస్థితి బాగోలేదని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మన నుంచి గట్టిగా ఒక సంకేతం ఉండాలి. ఈ ప్రజలకు క్షమించరు, ఈ అవినీతిని అంతం చేస్తారు, ఇలా జరిగితే మనకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు, చరిత్రలో మనకు స్థానం ఉండదు, మచ్చబడిపోతుందని చెప్పిన భయం ఉంటే వీళ్ళే కదిలిస్తారు. థ్యాంక్ యూ జేపీ గారు. నమస్కారం. 125 కోట్ల జనాభా, వీరిలో ఏటా 50 లక్షల రూపాయల పైచిలుకు ఆదాయం చూపిస్తున్న వారు ఎంతమందో తెలుసా? కేవలం 1.5 మందే. మరి మిగతా వారి లెక్కలు ఎక్కడున్నాయి? వారి ఆస్తులు, ఆదాయాలు ఎక్కడ నక్కాయి? అవినీతి సామ్రాట్టులు అక్రమ సంపాదనను ఎక్కడ దాచారు? కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అవినీతిలో మునిగిన వారిని తేల్చేదెట్టా? ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఇది. మన దేశాన్ని అవినీతి కోరల నుంచి కాపాడుకోకపోతే రేపటికి మన పిల్లలు తినడానికి గడ్డి కూడా మిగిల్చరు. సో నో కాంప్రమైజ్. కమ్ ఆన్ ఇండియా.